సినిమా సూపర్ అన్న నాకు తెలిసి. హీరోయిన్ కత్తి, హీరో కూడా యాక్టింగ్ పర్లేదు, బాగుంది. అంటే సీన్ లో సెకండ్ హాఫ్ లో కొద్దిగా ల్యాక్ చేస్తున్నాను సీన్, కొద్దిగా విలన్ గా పాండా ఏదైనా లేదు, హిట్ అయిపోయింది సినిమా. సినిమా హిట్. హీరోయిన్ కత్తి అన్న. కత్తి నీకు చూడగానే ప్రేమించాలనిపించింది నిజంగానన్నా. అలాంటి అమ్మాయి వస్తే ఏం చేస్తావు? అలాంటి అమ్మాయి వస్తే నేను నిజంగా ఏం చేస్తావు? ఏం చేస్తానంటే అంటే ముద్దు పెట్టుకుంటావా? ముద్దు యాక్చువల్ గా మొత్తం ఓపెన్ ఫిజికల్ గా మొత్తం హీరోయిన్ కట్టన్నా నాకైతే. ఎలా ఉంది మిస్టర్ బచ్చన్ యాక్టింగ్? మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు నిజంగా డిఫరెంట్ స్టోరీ అన్న, కొంచెం చాలా బాగా నచ్చింది నాకు. అంటే రవితేజ అన్న గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్నమాట. పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు. స్టోరీ కూడా కొంచెం విచిత్రంగా ఉంది. అంటే అందరూ రీమేక్ అని చెప్పి ఆ రీమేక్ స్టోరీని పట్టుకొని వచ్చి కంపేర్ చేస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు. అసలు ఇది రీమేక్ అది ఒక మన తెలుగు సినిమా అనుకొని చూడండి, మీ అందరికి పక్కా నచ్చుతుంది నిజంగా. అన్న తలపోటు అయితే అసలు ఎక్కడ ఏం లేదన్న. అంటే స్టార్టింగ్ నుంచి నిజంగా చెప్పుకోవాలంటే హీరోయిన్ ప్లస్ అయింది సినిమాకి. హీరోయిన్ అందాలు చూస్తూనే ఉండిపోవచ్చు అన్న సినిమాలో, అలా ఉంది. హరీష్ శంకర్ గారు డైరెక్టర్ కదా, డైరెక్టర్ గారికి నేను ఒకటి చెప్తా. మీరు అప్పటి నుంచి ట్విట్టర్ అంటారు కదా సార్, మీరు ట్విట్టర్ లో నాకు కనపడండి చెప్తా. అంటే సినిమా మీరు అసలు ఎందుకు తీశారు, అసలు ఎలా తీశారు అనేది మీతో నుంచి చాలా నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్ లో నేను కూడా తీయాలనుకున్నా. సో అలా కొంచెం డిఫరెంట్ స్టోరీ ఉందన్న, కొంచెం చాలా డైలాగ్ కానీ అలా రొటీన్ గా ఏం లేదన్న. అంటే నిజాయితీగా ఎలా ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే ఎలా, అంటే సీఎం కాల్ చేసిన పిఎం కాల్ చేసిన అసలు రవితేజ అయితే అసలు భయం కూడా పడదన్నమాట. అలా ఉంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్స్ ఉంటది అన్న. 80s 90s అంటే మనం 90s ఫ్యామిలీ స్టోరీస్ చూసినాం, అలాంటి చాలా చూసినాం. సో ఇలాంటి కొత్త స్టోరీలు కూడా మనకు తెలియాలి. ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఇండిపెండెన్స్ టైమ్ లో అన్న మూవీ లాగైతే నాకు ఎక్కడ అనిపించలేదన్న. అక్కడక్కడ ఏదో కొంచెం ఎంగేజింగ్ గా లేదు అంతేగాని. అన్న హీరోయిన్ అయితే కత్తిలా ఉందన్న. టు బి ఫ్రాంక్, హీరో కన్నా హీరోయిన్ అయితే కత్తిలా ఉంది నిజంగా. ఇండస్ట్రీకి దొరికిన మరో కాజల్, మరో శ్రీలీల అనుకోవచ్చు. మరో అన్న సినిమా అట్ట సినిమా బ్లాక్ బస్టర్, సినిమా సక్సెస్, సినిమా ఇట్టా నేనైతే ఒక్క ముక్క కూడా చెప్పాను. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉందనేది. అన్న సినిమా చూసి వచ్చామంటే సినిమా ఎలా ఉందనే చెప్తామన్న, అంతేగాని నా ఒపీనియన్ చూసి మీరు వెళ్ళారని. అన్న స్టోరీ అయితే చాలా బాగుందన్న. అన్న ఎన్ని 100 కోట్లు కాదు కానీ డబ్బులు అయితే వస్తాయి, లక్షలు అయితే వస్తాయి, అంతేగాని కోట్లు అయితే ఎన్ని కోట్లు వేసిందో నాకైతే తెలియదు కానీ లక్షలు వస్తాయి అన్న, అంతేగాని కోట్లు అయితే రాదు. రోజుకి చెప్తున్నా నేను, అలా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎన్ని నెలలు అయితే ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పలేము కానీ సినిమా బాగుందన్న. ఒక కోటి కూడా చెప్తున్నారా? అవునన్నా, రోజు కలెక్షన్ 1 కోటి రాదు అంతే. రోజు కలెక్షన్ రాదన్న. ఈ సినిమా ఆడుతుంది, గుర్తు పెట్టుకున్నా. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ.